గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే విద్యా బుద్ధులు చెప్పి బాట చూపినా మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపినా బడి గుడిలో వెలసినవో దేవదేవుడా మా తలరాతలు రాసే ఆచార్యుడా ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే నేర్పిన ఆది గురువు నీవే అక్షరాలు ఎలా తీర్చుకోగలం మీ రుణం రం రం గురువీరం రం రం గురుధీరం ఎలా మరచిపోగలమా మంచితనం రం రం గురువీరం రం రం గురుధీరం గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా గురువర్యా గురువర్యా అతిథి సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. మన ప్రధానోపాధ్యాయులు వారు జ్యోతి ప్రజ్వలన చేసి అఖండమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు కార్యక్రమానికి. అలాగే ఎంపీటీసీ రాజా గారు, పాఠశాల శ్రేయాభిలాషులు మన ఎంపీటీసీ రాజా గారు జ్యోతిని ప్రజ్వలన చేయడం జరుగుతుంది. పాఠశాల పురోభివృద్ధిలో సహకరిస్తున్నటువంటి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. దేదీప్యమానమైనటువంటి వెలుగుతో పాఠశాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గ్రామ పెద్దల యొక్క అందరి ఆశీస్సులతోటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు.
పాఠశాల శ్రేయోభిలాషులు ప్రధాతలైనటువంటి శ్రీకాంత్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రామ్మోహన్ గారి దంపతులు జ్యోతి రామ్మోహన్ గారి దంపతులు రామ్మోహన్ రావు గారు జ్యోతి ప్రజ్వలన చేస్తూ పాఠశాల మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి ఈనాటి సన్మాన గ్రహీత పదవి విరమణ చేస్తున్నటువంటి ముమ్మడి రామ్మోహన్ గారి జీవిత చరిత్రను ఒకసారి మనం గుర్తు చేసుకునే విధంగా ఒక ఈవెంట్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి ఆ ప్రజెంటేషన్ అవడానికి ముందు సభాధ్యక్షులు మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎల్లకృష్ణ గారిని ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాను. సభాయ నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారములు. ముందుగా మా పాఠశాల చైర్మన్ గారికి, మా పాఠశాల శ్రేయోభిలాషులు శ్రీకాంత్ గారికి, మా ఎంపీటీసీ రాజా గారికి, సత్యనారాయణ గారికి, మణికంఠ గారికి, శ్రీని గారికి, అలాగే సుబ్రాజ్ సార్కి, అలాగే కాశీ సుందరం గారికి, అలాగే మా పాఠశాల స్టాఫ్ సెక్రటరీ నోకరాజు గారికి, అలాగే ఈనాటి సన్మాన గ్రహీతలు రామ్మోహన్ దంపతులు గారికి నా నమస్కారములు. అలాగే విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారములు. మరి రామ్మోహన్ గారి గురించి క్లుప్తంగానే నేను మీకు తెలియపరచడం జరుగుతుంది. సుమారు 36 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని వేరు పాఠశాలల్లో దిగ్విజయంగా పూర్తి చేసి మరి 22/5/2023 తారీఖున పీజీటీ మ్యాథ్స్గా ప్రమోషన్ డిప్లాయ్మెంట్ మీద మా స్కూల్కి రావడం జరిగిందండి. ఈయన మా స్కూల్లో సుమారు ఇప్పటికీ 2 సంవత్సరాల పాటు వారి యొక్క సేవలను మాకు అందించి మరి ఇప్పుడు ఈరోజు 23వ తారీఖు యాక్చువల్లీ ఈరోజే ఆయన పదవీ విరమణ చేసిన సందర్భంగా రామ్మోహన్ గారికి మరి మా పాఠశాల తరఫున పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నాయి. ఈయన వచ్చిన ఉన్నటువంటి 2 సంవత్సరాల్లో కూడా మా పాఠశాల వెళ్ళి అంటే చాలా సంపన్నమైనటువంటి పాఠశాలగా మరి వెలుగొందింది అంటే అందులో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. అంటే సంపన్నమైనటువంటి పాఠశాల అంటే మాకు ఏదైనా కావాలి అంటే మేము ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి నిధులు కానీ లేకపోతే వేరే నిధుల కోసం మేము ఎదురు చూడవలసినటువంటి అవసరం లేకుండానే మరి ఆయన మాకు ఒక కల్పవృక్షంలా మా పాఠశాలకు మరి పనిచేశారు. ఈయన వచ్చిన వెంటనే మా పాఠశాలకు ఏ విధమైనటువంటి
ఈ ఆడియో విజువల్ సంబంధించి ఏ విధమైనటువంటి పరికరాలు మా స్కూల్లో లేవండి. మరి అదే విషయాన్ని ఆయనకి చెప్పినప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఆడియో సిస్టమ్ని మరి పాఠశాలకు 50,000 రూపాయలతో మా పాఠశాలకు డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఆయన యొక్క శిష్యులు వెల్ సెటిల్డ్ చాలామంది ఉండడం జరిగింది. చాలా వెల్ సెటిల్డ్ పొజిషన్లో అబ్రాడ్లో కూడా చాలామంది సెటిల్ అవ్వడం జరిగింది. అందులో ఒక విద్యార్థి, సార్ మీకు ఏం కావాలి చెప్పండి అంటే, నాకేం అవసరం లేదు కానీ నేను పనిచేస్తున్నటువంటి పాఠశాలకు నీవేమైనా చేయగలిగితే చేయంటే ఇమీడియట్గా ఆయనకి ₹1,00,000 మరి ఆయనకి అకౌంట్లో వేయడం జరిగింది. అదే విషయాన్ని మరి వెంటనే చెప్పి మీకు ఏం కావాలో అది కొనుక్కోండి సార్ అని చెప్పేసి మాకే ఆ బాధ్యతను కూడా అప్పగించారు. దాంతో మేము మా పాఠశాలకు కావాల్సినటువంటి ఒక కంప్యూటరు, ఒక ప్రింటరు తీసుకోవడం జరిగింది ఆయన పేరు మీద. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు యూనిఫామ్స్ ఇంచుమించులో 50,000 రూపాయల యూనిఫామ్స్ మేము మా ఇంటర్మీడియట్ విద్యార్థులకి మరి మేము కొనడం జరిగిందండి. అలాగే ఈయన యొక్క దాతృత్వం చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. మా పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా ఎంసెట్కి కావాల్సినటువంటి ఫీజు ఆయనే కట్టారు. ఎంసెట్ అప్లై చేయడానికి కావాల్సిన ఫీజు ఆయనే మొత్తం కట్టడం జరిగింది. అలాగే ఒక అమ్మాయి ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఆ అమ్మాయికి చదువుకు కావాల్సినటువంటి మొత్తం ఫీజు కూడా ఆయనే కడుతూ ఉన్నారు. ఇప్పుడు 2nd ఇయర్ 3rd ఇయర్ చదువుతున్న అమ్మాయి కడుతున్నారు. అలాగే ఈ పిల్లలకి ఇచ్చేటటువంటి ప్రైజెస్ అయితే ఇక లెక్కలేను, అన్లిమిటెడ్ అంటాం కదండి. అలా పిల్లలకి ఇచ్చేటటువంటి ప్రైజెస్ అంటే ఏ చిన్న కార్యక్రమం జరిగినా విద్యార్థులకు ప్రైజెస్ లేకుండా ఆయన మాత్రం ఏ కార్యక్రమాన్ని జరపరు. ఆ పిల్లలకి ఇచ్చేటటువంటి ప్రైజెస్ అయితే అన్లిమిటెడ్గా ఉంటాయి, వాటికి లెక్కేలేదు. ఈ విధంగా ఈయన ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల్లోనే సుమారు మా పాఠశాలకు 3 లక్షల రూపాయల వరకు డొనేషన్ ద్వారానైతేనేమి, ఆయన సొంత డబ్బులతోడైతేనేమి మా పాఠశాలని వెల్దీ పొజిషన్లో ఈ ఆడియో సిస్టమ్ అనేటటువంటిది ఒక వ్యక్తి డొనేట్ చేయడం అనేటటువంటిది ఈస్ట్ గోదావరిలోని ఏ స్కూల్లోని జరిగి ఉండదు. అటువంటిది మా స్కూల్కి ఆయన వల్ల ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ అమర్చడం జరిగింది. ఈ విధంగా ఆయన దానకర్ణుడిగా మా స్కూల్లో మేము అందరం పెంచుకుంటూ ఉంటాం. ఆయన చేతికి ఎముక లేదని చెప్తూ ఉంటారు మా స్టాఫ్ అందరూ కూడా. ఆయనకి చేతికి ఎముక లేదు. ఆయనకి ఏదైనా చెప్పడం భయం వేసేది మాకు, ఎందుకంటే ఇలా చెప్తే అలా వెంటనే వచ్చేసేది మర్నాటికి. కాబట్టి మాకు ఈ కొరత ఉందని చెప్పడానికి కూడా మాకు భయం వేసేది అనమాట. అంటే ఆయన ఎక్కడ సొంత డబ్బులతో ఇవన్నీ కొనేస్తారని చెప్పేసి. అలాగే మా పాఠశాల ఇంటర్మీడియట్కి సంబంధించి ఎక్స్ట్రా వర్క్ వేయవలసినటువంటి ఎంపీసీకి సంబంధించి ఎక్స్ట్రా వర్క్ వేయవలసినటువంటి అవసరం ఏమీ ఉండేది కాదు. ఆయన నిరంతరము అంటే 8 పీరియడ్లు ఉంటే 8 పీరియడ్లు కూడా ఏదో క్లాసులో అలా ఉంటూనే ఉంటాడు. ఆయన ఆ స్టాఫ్ రూమ్లో ఉండడం కానీ వేరే చోట ఉండడం కానీ ఆయన తెలీదు. నిరంతరం విద్యార్థులతో క్లాస్ రూమ్లో ఉండడమే ఆయనకి ఇష్టము. అలాగే ఆయన చేసినటువంటి 2 సంవత్సరాలు కూడా మా పిల్లలకు నిరంతరమైనటువంటి సేవలను అందించారు. మరి ఈ సంవత్సరం చూసినట్లయితే ఇంటర్మీడియట్లో మంచి రిజల్ట్ని మరి సాధించడంలో ఆయన కృషి ఎనలేనటువంటిదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియపరచడం జరుగుతుంది. అలాగే మరి హెచ్ఎంగా నెక్స్ట్ ఇన్ఛార్జ్ తీసుకోవడానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంత పెద్ద స్కూలు ఏమవుతుందో ఏంటో అనేటటువంటి భయాందోళనలు మా స్టాఫ్లో, మా స్టాఫ్ అని కాదు టీచర్స్లో చాలామందికి మరి ఉంటూ ఉంటాయి. కానీ సార్ ఇన్ఛార్జ్ అంటే రాసేడు అది ఇంక మంచి ఆయన యొక్క ఆరోగ్య విషయంలో కానీ ఏది కూడా పట్టించుకోకుండా మరి వెంటనే ఇన్ఛార్జ్ విషయంలో నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చేది కాదు. చాలా స్కూల్లో ఇన్ఛార్జ్ విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయి. మరి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నాకు ఆయన సహకారాన్ని అందించడం జరిగింది ఆయన ఉన్న 2 సంవత్సరాల్లోనూ. అలాగే ఆఫీస్లో మాకు ఏ పని చేయాలన్నా చెప్తున్నాడు కదా, ఆయన ఉన్న 2 సంవత్సరాల్లోనూ డబ్బుల విషయంలోనే కాదు, ఫండింగ్ విషయంలోనే కాదు, ఆఫీస్లో కూడా ఏ పని ఉన్నా సరే ఇమ్మీడియట్గా ఆయన ఇక్కడ కూర్చుని చేయించగలిగినటువంటి సత్తా కలిగినటువంటి మరి పీజీటీగా మా స్కూల్లో ఉన్నటువంటి రామ్మోహన్ గారని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది. మరి ఏదైనా విషయం మీద ఆఫీస్ రూమ్కి వెళ్ళమండి, త్వరగా వెళ్ళండి, 1 గంట ముందు వెళ్ళండి, లేకపోతే మధ్యాహ్నం నుంచి ఇంపార్టెంట్ పని కదా మీరు మధ్యాహ్నం చేరిపోండి అని చెప్పినా సరే లేదు నేను 4 గంటలకే వెళ్తానని చెప్పేసి ఆయన 4 గంటలకే వెళ్ళేవారు. అక్కడ ఈయన ఏదైనా ఫోన్ చేసి అక్కడ లేట్ అవుతుందన్నా సరే ఫోన్ చేసి నేను లేట్గా వస్తానంటే వాళ్ళు కూడా అలాగే ఉండేవారు. అంత ఆఫీస్లో అంత ఇన్ఫ్లూయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి.
మరి అలాగే ఫస్ట్ ఇయర్ అంతా కూడా చాలా చలాకీగా ఉన్నటువంటి వ్యక్తి. మరి సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఆయనకి కొన్ని అనారోగ్య సమస్యలు రావడం జరిగింది. కాస్త లాస్ట్లో కొద్దిగా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ఆయనకి మరి తోడ్పాటును అందించినటువంటి మరి వారి యొక్క శ్రీమతి శ్రీ లక్ష్మీకాంతం గారికి ప్రత్యేకంగా మా స్కూల్ తరఫున మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే వారి యొక్క ఇద్దరు కూడా ఆడపిల్లలే. మరి ఆ పిల్లలు వరలక్ష్మి శ్రీ విద్య అని వాళ్ళిద్దరూ కూడా మరి ఆయనకి వెన్నంటే ఉండి ఈయన ఏది చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యతిరేకతను లేకుండా ఆయనకి నిరంతరము సపోర్ట్ చేసినటువంటి వారికి కూడా మా స్కూల్ తరఫున మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ సందర్భంగా మరి ఇంత చేసినటువంటి ఒక వ్యక్తి మరి ఈరోజు మా స్కూల్లో రిటైర్ అవ్వడం అనేటటువంటిది ఒకంత మరి బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా మరి ఉద్యోగ జీవితంలో ఇది సామాన్యమే. కాబట్టి మరి ఆయన యొక్క మిగిలినటువంటి లైఫ్ అంతా కూడా ఆరోగ్యంగా ఉంటూ మరి ఆయన ఆరోగ్యం కాపాడుకోవాలి. మేడం గారు ఆయన ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్తగా చూసి మరి చక్కగా మరి ఆయన ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఆయనకి మీరే పూరుగొలపాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం. మరి ప్రధాన ఉపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన సన్మాన గ్రహీత 36 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కనుగొని ఎరిగినటువంటి స్థాయిలో సేవలు అందించినటువంటి రామ్మోహన్ గారి గురించి ఒక ఏబీ ప్రజెంట్ చేయబోతున్నాం. దయచేసి అందరూ కూడా వీక్షించవలసిందిగా కోరుతుంది. ఈ అతి సమీపములో కొంగు బంగారంగా వెలుగొందుతున్న నడకుదురులో 8/4/1963 ముమ్మిడి రామకృష్ణారావు వరలక్ష్మి పుణ్య దంపతులకు గారాల పుత్రుడిగా జన్మించారు శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు. నడకుదురు ప్రాథమిక పాఠశాలలో అక్షర ఉయ్యాలలో ఊగుతూ ఆనందంగా విద్యను ప్రారంభించారు. కాండ్రిగుల, కాకినాడ, రాజమహేంద్రవరం, మచిలీపట్నం వంటి ప్రాంతాలలో చదివి ఎదిగి ఒదిగారు శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు. సోదరులు చక్రధర మంగాపతిరావు గారు, లక్ష్మణరావు గారు, భార్య శ్రీలక్ష్మి, కుమార్తెలు వరలక్ష్మి, శ్రీ విద్య. అక్షరాలకు ఆలయం కట్టిన శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు 19/9/1989 ఉపాధ్యాయ వృత్తిని పరమ పవిత్రంగా భావించి ఉప్పాడ ప్రాథమిక పాఠశాలలో చేరారు. అక్కడి నుంచి ముమ్మిడి రామ్మోహన్ గారి ఉపాధ్యాయ ప్రస్థానం వేలంగి, ఉండూరు, వేములవాడ, తోరంగి, వాకలపూడి, లింగంపర్తి, కాట్రోల్పల్లి, గురజానపల్లి, తామరాడ పాఠశాలలో కొనసాగింది. ఎంఈఓ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నామండి. ఇవ్వబడి ఎంఈఓ గారిని వేదిక మీదకి సవినయంగా చదువుకి విజ్ఞానం అబ్బుతుందని భావించిన శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు అదే స్ఫూర్తిని వేలాది శిష్యులు మెట్లు ఎక్కించారు. 36 సంవత్సరాలు మొక్కవోని పట్టుదలతో సంపూర్ణ విజ్ఞానముతో ముందుకు కదిలిన ముమ్మిడి వారి వారసుడు శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు. ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే. మాది వేలంగి గ్రామం. నేను ఈరోజు ఎల్ఎన్టీ కంపెనీలో సీనియర్ జనరల్ మేనేజర్ కింద ఆటోమేషన్ డివిజన్కి పాన్ ఇండియా హెడ్ కింద వ్యవహరిస్తున్నాను. సుమారు 28 సంవత్సరాల క్రితం శ్రీ ముమ్మిడి రామ్మోహన్ రావు గారు దగ్గర జెడ్పీహెచ్ హై స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా మేము విద్యని అభ్యసించడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో. ఆ రోజు శ్రీ ముమ్మిడి రామ్మోహన్ రావు గారు మాకు నేర్పినటువంటి విద్యా విధానంతో పాటు ఈరోజు ఏదైతే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో కొత్తగా మాట్లాడుతున్నారో టైం మేనేజ్మెంట్ కానీ, లేదంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, అది హ్యూమన్ ఇంటరాక్షన్ రిలేషన్స్, ఈ విధమైన కొత్త కొత్త పదవాలన్నీ కూడా 28 సంవత్సరాల క్రితమే మాకు ఆ పదాలంటే ఏంటో అవసరమని తెలియకుండా మా యొక్క నడవడికని, విధి విధానాలని కూడా మంచి ఆయన యొక్క ఎఫర్ట్స్తో మా అందరికీ కూడా నాలెడ్జ్ని షేర్ చేయడం జరిగింది. ఆ యొక్క ఫౌండేషన్ బేస్ చేసుకుని మేము మా జీవితంలో
అందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యామంటే దీనికి కారణం ఒక శ్రీ ముమ్మడి రామ్మోహన్ రావు గారు. ఎందుకంటే అది కరెక్ట్గా 6 to 10 years అనేటువంటి ఎడ్యుకేషన్ విధానంలో మంచి కౌమోరం టీనేజ్లో ఉన్నటువంటి ఏజ్లో ఉంటాము. అప్పుడు మేము ఆ టైంలో మాకు ఏ విధమైన గైడెన్స్ ఇన్నే ప్రాస్పెక్ట్ విధానం లేకపోతే కనుక మా ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ అంటే కూడా పర్సనాలిటీ ఎట్లా డెవలప్ అయ్యి ఉన్నదన్నది మేము కూడా ఊహించలేకపోతున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మేమందరం కూడా శ్రీ ముమ్మడి రామ్మోహన్ రావు గారితో పాటు మేడం గారు కూడా మమ్మల్ని అందరినీ కూడా సొంత పిల్లల్ని చూసినట్టు చూసే విధానంతో పాటు ఒక ఫ్యామిలీ బాండింగ్స్ అంటే ఎట్లా ఉంటాయి అన్నది కూడా ఆ రోజు నుంచే కూడా మాకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నామంటే 60 మందిలో 50 మంది అందరూ కూడా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. దీనికి కారణమైనటువంటి శ్రీ ముమ్మడి రామ్మోహన్ రావు గారు ఆయన యొక్క విద్యా విధానం నుంచి రిటైర్ అవుతున్నారని తెలిసి మేమందరం కూడా ఒక రకంగా బాధపడుతున్నాం, మరో రకంగా సంతోషపడుతున్నాం. ఎందుకు బాధపడుతున్నాం అంటే మాలాంటి స్టూడెంట్స్ని ఎంతో మందిని ఆయన మెరికల్లాగా తయారు చేసేటువంటి అవకాశం స్టూడెంట్స్ కోల్పోతున్నారు. అదేవిధంగా ఒక రకంగా సంతోషం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఆయన కష్టపడి ఆయన యొక్క విద్యా దానాన్ని గౌరవప్రదంగా కంప్లీట్ చేసుకుని ఇక మీదట సుఖ సంతోషాలతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సీ యూ అగైన్. Myself, Shiv Prasad Rambala, working as electrical engineer in South Central Railway, Vijayawada. నేను మా మాస్టర్ కోసం ఏదో గొప్పగా చెప్పడం కాదు, ఉన్నది చెప్పడం. దానికోసం ఉన్న చెప్పాలని ట్రై చేస్తారు, కానీ చాలా తక్కువ మందికి మాత్రమే హార్ట్ ఫెల్ ఫీల్ మనం ఎక్స్ప్రెస్ చేయగలం. అది మా రామ్మోహన్ సార్. నేను 10th class 1996లో చదివి 5 years గ్యాప్ తర్వాత డిప్లొమా చేయాలని కోరికతో పాలిటెక్నిక్ జాయిన్ అయినప్పుడు మిగతా సబ్జెక్ట్స్ చూసాను, పర్వాలేదు అనిపించింది. కానీ మ్యాథ్స్, ఎందుకంటే నేను 10th class జస్ట్ పాస్ 45 marksతో పాస్ అయ్యాను. అప్పుడు చాలా ట్రై చేశాను మ్యాథ్స్. అలాగా ఎవరిని అడిగినా దాంట్లో ఇంటిగ్రేషన్ ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఉంటుంది, ట్రిగ్నామెట్రీ ఉంటుంది, నీకు 10th class 45 మార్కులంతా ఎలా పాస్ అవుతూ ఉన్నారు. సరే నా ఎంక్వైరీ చేయగా నాకు కనిపించిన అతిపెద్ద స్టార్ మా రామ్మోహన్ సార్. ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్ ఇలాగా నేను సో సార్ నేను మ్యాథ్స్ పాస్ అవ్వలేదేమో, అది పాస్ అవ్వకపోతే డిప్లొమా కూడా పాస్ అవ్వలేదు సార్, నేను ఏం చేయాలి సార్ అన్న. నాకు చిన్న నవ్వి నువ్వు పాస్ అయ్యే బాధ్యత నాది, నీకు చెప్పినట్టు చేయి చాలన్నా. సరే సార్ అన్నా. సరే సార్ అని ఎలా సార్ అంటే నేను ప్రతి సబ్జెక్టు నీకు అర్థమయ్యేలా చెప్తాను, ప్రతి టాపిక్ నీకు అర్థమవుతుంది, నువ్వు పాస్ అవుతావు, నాది గ్యారంటీ అన్నారు. నాకు ఫస్ట్ డేనే తెలిసింది, నమ్మకం కలిగింది, నేను డిప్లొమా పాస్ అవ్వగలను ఓకే అని చెప్పి వెంటనే మళ్ళీ ఇంకో అప్లికేషన్ సార్ నాతో పాటు నా అలాంటి 3 ఉన్నారు సార్. సరే తీసుకురా అన్నారు. మేము 4 వెళ్ళాం. వెళ్ళేసరికి ఈవినింగ్ ట్యూషన్ దగ్గరికి వెళ్ళేసరికి చాలామంది పిల్లలు ఉన్నారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ దగ్గర నుంచి కాలేజ్ వాళ్ళ దగ్గర ఏంటి ఎంతమంది ఉన్నారు అనుకుని ప్రతి మనిషికి నెగిటివ్ ఫీలింగ్ మనసులో ఉంటుంది కదా సార్. అలాగే మేము అనుకున్నాం ఈ నెలకి ఎంత సంపాదిస్తాడో, ఇంతమంది స్టూడెంట్స్ అనుకున్నాం. కానీ మాకు తెలిసిన తర్వాత ఆయన ఒక పైసా కూడా తీసుకోకుండా అందరికీ ఉచితంగా ట్యూషన్ చెప్తున్నారు. అప్పుడు అనిపించింది మాకు సోషల్ సర్వీస్ అంటే ఇలా కూడా ఉంటుందా అనిపించి ఆయన మీద తెలియని ఒక అభిమానం ఏర్పడి ట్యూషన్ ఇప్పుడు మానలేదండి. మేము 6 months వెళ్ళాము ఆయన దగ్గరికి నేర్చుకోవడం కోసం, ఏ రోజు మానలేదు. ఎందుకంటే మాకు అక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవడం కన్నా ఆయన మీద అభిమానం ఎక్కువైంది. వెళ్ళాము, మ్యాథ్స్ డైలీ ఆయన చెప్పేవాళ్ళు, మేము వినేవాళ్ళం, ప్రతి టాపిక్ నేర్పించారు మాకు. చివరికి రిజల్ట్స్ వచ్చినాయండి. అత్యవసర మార్కులతో పాస్ అయిన నాకు మ్యాథ్స్లో 78 marks ప్లస్ కాలేజ్ టాపర్. నేను ఆ విధంగా నన్ను తీర్చిదిద్దిన మా రామ్మోహన్ సార్కి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞునేనండి. అలాగే మీరేదో పెద్ద గొప్ప అనుకుంటున్నారేమో. అవతులు లేని దాతృత్వముతో, శాంతి దరహాసముతో విద్యార్థుల హృదయాలలో సుస్థిర స్థానం పదిలపరుచుకున్న మహానీయులు శ్రీ ముమ్మడి రామ్మోహన్ గారు. ఉద్యోగం అంటే జీతం ఒకటే కాదు, జీవితంలో కొందరికైనా ఉపయోగపడాలని మనస్తత్వం కలిగిన మానవతామూర్తి శ్రీ ముమ్మడి రామ్మోహన్ గారు. లక్షల కన్నా అక్షరాల మిన్నయ్యని ఇంటింటికి ప్రచారం చేసి విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి
పాఠశాలకి రప్పించిన ఎన్రోల్మెంట్ సాధనలో అపర భగీరథుడు శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు. నాణ్యమైన విద్యను బోధించడమే కాదు, నాణ్యమైన మెటీరియల్ విద్యార్థులకు ఉచితంగా అందించి ఉత్తమ ఫలితాలు సాధించడానికి కారణమైన కారణ జన్ముడు శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు. భౌతిక శాస్త్రం, గణిత బోధనలు ఆయన బోధన ఒక సంచలనం. నిత్యం విద్యార్థులచే శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు, పరిశోధనలు చేయించిన ప్రభావవంతమైన విద్యా సంపన్నుడు శ్రీ ముమ్మిడి రామ్మోహన్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు తీరం సూర్య ప్రభాకర్ రావు. నేను శ్రీ ముమ్మిడి రామ్మోహన్ రావు గారి దగ్గర 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వేలంగి మెర్లా జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆయన స్టూడెంట్గాను, అలాగే ఆయన ట్యూషన్కి వెళ్ళే విద్యార్థుల్లో ఒకటిగా ఆయనతో సుమారుగా 5 సంవత్సరాల పాటు నేను ఆయన కింద విద్యను అభ్యసించాను. ఈరోజు మన మాస్టారు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా నా కృతజ్ఞతలు మరియు ఆయన పదవీ విరమణానంతర జీవితం కూడా సుఖ సంతోషాలతో సాఫీగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆయనతో పాటు ఆయన శ్రీమతి గారు కూడా ఆయనకి ఎనలేని ప్రోత్సాహాన్ని అందించారు. సో ఆవిడకి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక మాస్టర్తో నా అనుబంధానికి విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటే, నాలాగా ఎంతోమంది విద్యార్థులకి మాస్టర్ చదువులు చెప్పి ₹1 కూడా ట్యూషన్ ఫీజు తీసుకోకుండా టెక్స్ట్ బుక్లు, స్టడీ మెటీరియల్స్, ఇతరత్ర మెటీరియల్స్ కూడా ఆయన సొంత ఖర్చులతో మా అందరికీ అందించి, అలాగే మేము నిరంతరం ఒక మాస్టారు స్టూడెంట్ అనడం కంటే ఒక శ్రేయోభిలాషిగా మా ప్రతి ఒక్కరి శ్రేయస్సును కోరుకుంటూ మమ్మల్ని చదువుతూనే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా, ఒక వ్యాసరచన అని, వక్తృత్వం అని, అలాగే ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇట్లాగా ఈ ప్రస్తుత ప్రపంచంలో కాంపిటేటివ్ వరల్డ్లో బతకడానికి కావాల్సినటువంటి లక్షణాలను కూడా మాకు చిన్నప్పటి నుంచి మాకు తెలియకుండానే రకరకాలుగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ చాలా లబ్ధి పొందిన వాళ్ళు నేను ఒకరిని. సో దానికి ఎప్పుడు నేను ఆయనకి కృతజ్ఞతని. నాలాగా చాలామంది జీవితాల్లో చాలా వెలుగులు నింపినటువంటి వ్యక్తి రామ్మోహన్ రావు గారు. ఆయనకి టీచింగ్ అన్నా, లేకపోతే ఒక కుర్రాళ్ళలో ఒక శక్తిని, ఉత్తేజాన్ని, చదువు సామర్థ్యాన్ని నింపాలన్నటువంటి స్ఫూర్తి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని ఇప్పుడు కరెంట్ బ్యాచ్ స్టూడెంట్స్ ద్వారా కూడా నేను మొన్న తెలుసుకోవడం జరిగింది. దానికి చాలా సంతోషం కూడా. ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించడం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ అనేది పరిమితంగానే ఉంటుంది. కానీ ఒక టీచర్ వల్ల ఆ ఇంపాక్ట్ అనేది చాలామంది జీవితాల్లో చాలా రకాలుగా, అనేక రకాల కుటుంబాల్లోనైతేనేమి, అనేక రకాల పరిశ్రమల్లోనైతేనేమి ఉంటుంది. కాబట్టి మన సమాజానికి ఇటువంటి ఉపాధ్యాయులు ఎంతైనా అవసరం. ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ ఇక్కడ సమయాభావం వల్ల అంతకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నాను. మరొకసారి ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన శ్రీమతి గారికి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయనకి పదవీ విరమణ జీవితం సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో సాఫీగా జరగాలని ఆశిస్తూ సెలవు. మరి శ్రీకాంత్ గారిని మాట్లాడేస్తున్నా కోరుతాం. ఈరోజు రామ్మోహన్ గారు పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ఇచ్చిన గారికి, గ్రామ పెద్దలకు, మరి ముఖ్యంగా రామ్మోహన్ గారి దంపతులకు, వారి యొక్క కుటుంబ సభ్యులకు, వారి యొక్క ఎంతో సుదూర ప్రాంతం చూస్తున్నటువంటి వాళ్ళ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి రామ్మోహన్ గారి గురించి మరి హెచ్ఎం గారు చాలా క్లుప్తంగా చెప్తారు. మరి ఆయన గురించి ఎంత చెప్తా తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పనిచేసిన 2 సంవత్సరాల్లో కూడా మరి మా స్కూల్కి అభివృద్ధి విషయంలో కానీ, పురోగతి విషయంలో కానీ, మరి పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో కానీ మరి ఆయన చేసిన సేవలు మరి మరోలేనో తలుచుకుంటూ, మరి ఆయన పదవీ విరమణ చేసిన ఒకప్పటికీ బాగా ఉన్నప్పటికీ కూడా మరి మనం ఆయనది, ఎందుకంటే ఆయన చేసిన సేవలు మామూలు సేవలు ఏం చేయలేదు. హెచ్ఎం గారు చెప్పారు. మరి ఒక ఆడియో సిస్టమ్ విషయంలో కానీ, కంప్యూటర్ బ్లాకుల విషయంలో కానీ, మరి స్కూల్ పిల్లల స్కాలర్షిప్స్ విషయంలో కానీ, ఆయన కట్టిన ఫీజుల విషయంలో కానీ, మరి నాకు తెలిసిన వాటికి మరి ఏ మాస్టర్ కూడా తన వృత్తి విద్యలో మరి ఇంత విధంగా చేసిన ఉపాధ్యాయులు నేనైతే ఎక్కడ చూడలేదు. ఎందుకంటే మనిషి పుడతాడో చనిపోతాడు,
కానీ ఆ జన్మ సార్థకం అవుతుందంటే మాత్రం అది మనిషి యొక్క సంకల్పం కానీ పట్టుదల కానీ మనకి చేయాలనే సేవ చేయాలనే సంకల్పం ఉంటేనే ఆ మనిషి ఏమైనా చేయగలడు. మరి రామ్మోహన్ గారి కంటే చాలామంది ఉన్నత స్థితిలో ఉండొచ్చు, ఆస్తిలో చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆయనకున్న మానవతా దృక్పథం మరి ఎవరికి ఉండదని నేను అనుకుంటున్నాను. నేనైతే అనుకుంటున్నాను చాలామంది టీచర్లు ఉండొచ్చు, మరి వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఏంటంటే ప్రస్తుతం మనిషి దైనందిన జీవితంలో ఎవరి సమస్యలు వాళ్ళకి ఎక్కువైపోయినాయి. పక్కోడి సమస్య పట్టుకున్న పరిస్థితి అయితే ఈరోజు ఎవరు ఖాళీగా లేరు. అయినప్పటికీ కూడా మరి రామ్మోహన్ గారు మరి ఇంత సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నారంటే నిజంగా ఆయన్ని ఈ సభాముఖంగా మనం అందరం అభినందించి తీరాలి, ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఎందుకంటే ఆయన కూడా మరి పదవి విరమణ చేసినప్పటికీ కూడా మా స్కూల్ని మర్చిపోవద్దని, ఎప్పుడైనా ఆయనకి ఖాళీగా ఉన్నప్పుడు మా స్కూల్ని సందర్శించాలని, మా స్కూల్ ప్రగతి విషయంలో మరి ఆయన పాత్ర మరింత ముందుకు ఉండాలని కోరుకుంటూ మరి ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఖచ్చితంగా ఇస్తాడు అందరూ మనల్ని. ఎందుకంటే మనిషి సమాజ సేవ విషయంలో మరి సేవ తత్పరులు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా భగవంతుడు చూస్తాడు. మానవ సేవ మాధవ సేవ అన్నారు. కనిపించిన దేవుడు దండం పెట్టి కంటే ఇటువంటి మహానుభావులకి మనం దండం పెడితే మరి మనకి ఎంతైనా మనకు ఆ పుణ్యం ఉంటుందని నేను కోరుకుంటూ మరి అవకాశం ప్రజలందరికీ సెలవు తీసుకుంటున్నాను. ఇంత అందంగా తీర్చిదిద్దినటువంటి శ్రీకాంత్ గారికి పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అలాగే పెద్దలు ఎంజో గారికి, శ్రీకాంత్ గారికి, రాజా, అలాగే సన్మాన గ్రహీత రామ్మోహన్ దంపతుల గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రామ్మోహన్ గారు రిటైర్మెంట్ అవుతున్నారు అని తెలిసి బాధపడ్డాం. అయినా సరే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు విని, ఇప్పుడు హెచ్ఎం గారు చెప్పగా విని చాలా సంతోషమైంది. మా స్కూల్ అభివృద్ధి కోసం ఇంత సేవా దృక్పథంతో చేసిన రామ్మోహన్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయన అంటే ఉపాధ్యాయులు అంటేనే నా దృష్టిలో చాలా గౌరవింపదగిన వాడు. అందరూ కూడా ఏంటంటే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం ఒక రాష్ట్రపతి పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకుంటున్నాం. అలాగే బాలల దినోత్సవం జవహర్లాల్ నెహ్రూ ప్రధానికి పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకుంటున్నాం. అలాంటి ఉపాధ్యాయులకి ప్రభుత్వమే ఎంతో గౌరవం ఇచ్చి ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని, బాలల దినోత్సవాన్ని ఇంత చేస్తున్నప్పుడు కనీసం మన దృష్టిలో ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ సందర్భంగా రామ్మోహన్ రావు గారికి శాశ్వతం ఆయుర్వేద ఐశ్వర్యాలతో కుటుంబ సభ్యులతో సహా అందరూ సుఖ సంతోషంతో గడపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి మీ ఆశీర్వాదాలు మా పాఠశాలకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన ఎస్ఎంసీ చైర్మన్ ఎలుబండి శ్రేణి గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. కార్యక్రమానికి చెందింది పెద్దలకు, మన పాఠశాల ప్రథమ ఉపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, అలాగే మన రామ్మోహన్ గారి దంపతులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రామ్మోహన్ గారు మన స్కూల్కి ఎంతో చేశారు. మరి వారు ఈరోజు ఎంతో ఘనంగా ఈ సన్మానం కార్యక్రమం జరుగుతుందండి. కానీ మాకు ఎంతో బాధాకర విషయమైన వారే, కానీ సన్మానం ఇచ్చినందుకు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు సార్. మరి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మన చైర్మన్ గారికి, ఆయన బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎప్పుడు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు అండి. అలాగే మా మాస్టర్ రిటైర్మెంట్ అంటే మాకు చాలా బాధాకరంగా అనిపించింది. కానీ ఎక్కడి నుంచి వచ్చి మా ఊళ్ళో ఎంతో సేవా కార్యక్రమం చేసి
అంత గ్రామంలో మా ఊర్లో రిటైర్ అవుతే మాకు చాలా బాధ అనిపిస్తుందండి. కానీ పక్కన మాకు సంతోషంగా ఉందండి. ఆయన చేసిన సేవా కార్యక్రమం చాలా బాగున్నాయండి. మా ఊర్లో చాలా మంచి కార్యక్రమం చేసి ప్రతి పడానికి తెలియజేస్తుందని తెలుసుకున్నాం. స్టేజ్ అలంకరించిన పెద్దలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ముఖ్యంగా సన్మాన గ్రహీత అయిన మన రామ్మోహన్ రావు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన రామ్మోహన్ రావు గారు ఎక్కడెక్కడో ఎన్నో స్కూళ్ళు చూశారు, ఎక్కడో చేశారు, ఎంతోమందిని తీర్చిదిద్దారు. ఆయన ఆఖరి టైంలో మన స్కూల్లో చేసి ఇక్కడ రిటైర్ అవ్వడం అనేది ఒక ఎంత సంతోషంగా ఉన్నా ఒక పక్కన బాధగా కూడా ఉంది. ఎందుకంటే మా పిల్లలందరికీ కూడా అంత దగ్గరగా ఆయన ఎన్నో ఒక మంచి మాటలు చెబుతూ మంచిగా వాళ్ళ అప్పులు చేసుకునే మనస్తత్వం ఉన్న రామ్మోహన్ రావు గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన శాసన జీవితం ఆయురారోగ్యాలతో మనవరాళ్ళు అందరితో సంతోషంగా గడపాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ సాధిస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఎంఈఓ గారు జోసెఫ్ గారిని మాట్లాడిస్తున్నా కోరుతున్నాను. నమస్కారం. రామ్మోహన్ గారు ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు. మరి ఆ విరమణ సందర్భంగా వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రామ్మోహన్ గారు మేము అందరం కలిసి కరపండ్లలో చేశాము. ఇద్దరం ఒకటే సబ్జెక్టు మ్యాథ్స్. పోటీ ఉండేది. మండలంలో మంచి మార్కులు, హైయెస్ట్ పిల్లలకి మార్కులు పొందించాలని. ఆ పోటీ అనేది గౌరవప్రదమైన అంటే ఫ్రెండ్లీగా ఉండేది. ఆ పోటీలో మేము ఒకరికొకరం కూడా టెస్ట్ పేపర్స్ పిల్లలకి ఇవ్వటం, చేయించటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. తర్వాత మేము పరిచయం పెద్దగా తర్వాత లేదు, కానీ టెన్త్ క్లాస్ స్పాట్ వాల్యుయేషన్లో కలవటం. తర్వాత ఎక్కువగా కలిసింది మేము లింగంపర్తిలో పనిచేసినప్పుడు వారితో కలిసి జర్నీ చేయడం జరిగింది. అయితే ఎక్కడ చేసినా సరే అతని దగ్గర ఒక సంచి ఉండేది. ఆ సంచిలో అన్నీ తినుబండారాలు ఉండేవి మనకి, ఎవరికైనా అవసరమైనప్పుడు అందరికీ ఇవ్వడానికి. అదే అతన్ని ఒక వ్యక్తిత్వాన్ని, అతని మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడటానికి మేజర్ కారణం. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడికైనా వచ్చారు అంటే అక్కడ డిఓ ఆఫీసులో కూడా రామ్మోహన్ గారు వచ్చారు అంటే సంచి వచ్చి చూసేవాళ్ళు. ఆ సంచిలో ఏదో ఒకటి ఉంటుంది, తీసుకొస్తారు, మాకు ఏదో ఒకటి ఇస్తారు అనే ఒక నమ్మకం ఆ స్టాఫ్ డిఓ ఆఫీస్లో వాళ్ళకి, అంటే ముఖ్యంగా స్పాట్ వాల్యుయేషన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మరి అంత మంచి మనసుతో, ప్లస్ ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా చెప్పారు, ప్రతి పిల్లవాళ్ళని కూడా ఇంత మనసు ఉందంటే కంపల్సరీగా పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ అభివృద్ధి చూడాలి అనే ఆలోచన తప్పకుండా ఉంటుంది. మరి అదేవిధంగా అతని యొక్క బోధనలో చాలామంది కూడా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరిగింది. మరి వారి యొక్క సేవలు పొందిన వారందరూ కూడా సంతోషంగా జీవించినందుకు కూడా మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తర్వాత చివరిగా ఈ తామరాడ మండలంలో, మా మండలంలో ఈ హై స్కూల్ ప్లస్కి పీజీటీగా వచ్చి అతని యొక్క సేవలు అందించినందుకు మా మండల విద్యాశాఖ తరఫున అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రిటైర్మెంట్ సందర్భంలో అతని యొక్క మిగిలిన శేష జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఎంఈఓ గారు చిన్నారావు గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. ఈనాటి ముమ్మిడి రామ్మోహన్ సార్ యొక్క పదవీ విరమణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా సన్మాన గ్రహీత రామ్మోహన్ గారి పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఒక ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం అనేటువంటిది
పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే టీచింగ్ ఈజ్ ద నోబ్లెస్ట్ ప్రొఫెషన్. అంతటి గొప్ప వృత్తిని చేపట్టి ఎంతోమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్ది వారిని అత్యున్నత శిఖరాల వైపు నడిపించినటువంటి మన ఉపాధ్యాయుడైనటువంటి రామ్మోహన్ గారు నిజంగా ధన్యజీవి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం చాలా వీడియోస్, ఆయన దగ్గర విద్యను అభ్యసించి చిన్నతనంలోనే ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ అన్నింటినీ కూడా అప్పుడే ఆ విద్యార్థులకు బోధించి వారు ఈరోజు అత్యున్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి సహకరించినటువంటి, అలాగే ఒక గొప్ప దిక్చూసిగా నిలిచినటువంటి మన రామ్మోహన్ గారు చాలా ధన్యజీవి. ఎందుకంటే విద్యార్థుల యొక్క శ్రేయస్సే ప్రతి ఉపాధ్యాయునికి మొదటి బాధ్యత. అది లేనటువంటి ఉపాధ్యాయులు నిజంగా ఎంత సర్వీస్ చేసినా ఉపయోగం ఉండదు. కానీ ఆయన్ని చూసాం మనం, వాళ్ళ యొక్క విద్యార్థులందరూ కూడా ఆయన్ని ఈరోజు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వారు ఆ స్థితిలో ఉండడానికి మా ఉపాధ్యాయుల కారణమని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఆ విద్యార్థులను తీర్చిదిద్దారంటే నిజంగా ధన్యజీవి. ఉపాధ్యాయ వృత్తికే ఒక మకుటం లేనటువంటి మహారాజుగా వెలుగుతున్నటువంటి మన రామ్మోహన్ గారు ఈరోజు పదవి విరమణ చేయడం చాలామందికి బాధ కలుగుతుందని చెప్పారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా కత్తి మీద సాము లాంటిది. ప్రతిరోజు కూడా దినదిన గండం నూరేళ్ళ ఆయుష్లాగా ఇది చాలా ప్రమాదకరంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. ఇటు పిల్లల దగ్గర నుంచి కానీ అటు అధికారుల దగ్గర నుంచి కానీ ఎన్నో రకాల ఒత్తిళ్ళు, ఎవరిని ఏమీ అనలేకుండా కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్టుగా ఈ ఉద్యోగం చేయడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్న పని. చాలామంది ఎప్పుడు రిటైర్ అయిపోతామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి రోజుల్లో నిజంగా మరి 62 ఏళ్ల పాటు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి ఈరోజు పదవి విరమణ పొందడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. మరి సార్ యొక్క శాశ్వత జీవితం, ఈ పదవి విరమణ అనంతర జీవితం అంతా కూడా ఆ దంపతులకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతోగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మరి మా పాఠశాల పురోభివృద్ధికి మీరందరూ కూడా కారకులని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎస్టీయు పూర్వ అధ్యక్షులు జనరల్ సెక్రటరీగా పనిచేసి ఇవాళ మరి కవిత్వ రంగంలో పేరు ప్రఖ్యాతులు ఆర్జిస్తున్నటువంటి సుబ్రహ్మ గారిని మాట్లాడేస్తున్నా కోరుతున్నాను. సభాధ్యక్షులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మిత్రులు కృష్ణ గారు, ఎంఈఓ గారు, మిత్రులు జోసెఫ్ గారు, చిన్నారావు గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి గ్రామ పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులు, ముఖ్యంగా మిత్రులు చంద్రశేఖరరావు గారు, లక్ష్మీనారాయణ గారు, రామ్మోహన్ రావు గారి కుటుంబ సభ్యులు, వారి శిష్యులు, అభిమానులు, స్నేహితులు, ఈ సమావేశానికి 9 అంటే 9కే కాకినాడ నుంచి రెక్కలు కట్టుకుని వచ్చినటువంటి మా మిత్రులు ఈ సమావేశానికి ముందు మనల్ని అందరినీ ఉర్రూతలు ఊగించినటువంటి, ఆనంద డోలికల్లో ఊగించినటువంటి నోరి బలరామకృష్ణ గారు, ప్రతి ఒక్కరికి, అలాగే మన రామ్మోహన్ గారి దంపతులకి శుభాభినందనలు తెలియజేస్తూ, సాధారణంగా కాకినాడ నుంచి కానీ బయట నుంచి కానీ వచ్చిన వాళ్ళు అందరూ తిట్టుకొని ఉంటారు రామ్మోహన్ గారు ఈరోజు కార్యక్రమం పెట్టినందుకు. సరే, అందులో నేను కూడా ఒకడిని. రాగానే ఆయనకి అత్యంత సన్నిహితులైనటువంటి హనుమంతరావు గారు అన్నారు, వాడికి నెత్తి కొట్టుకొని చెప్పాను, కాకినాడలో ఏసీ హాల్లో పెడదాం, మనకి తక్కువకి ఇస్తారు అని చెప్పి. అయితే ఒకందుకు నేను సంతోషించింది ఏంటంటే, ఆయన పిఎస్ టీచర్, ఈ మధ్యన మ్యాథ్స్ అయ్యారు, కానీ పిఎస్ టీచర్లు టెస్ట్ చేస్తుంటారు యాసిడ్ బేస్ తెలుసుకోవడానికి, లిట్మస్ టెస్ట్ అని. ఆయన కూడా టెస్ట్ పెట్టాడు అన్నమాట. ఎవరైతే నా మీద అభిమానం ఉంటే వాళ్ళు వస్తారు ఇక్కడికి, నాకు నచ్చిన చోట పెడతాను, నాకు అనుకూలమైన చోట పెడతాను. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడైతే రిటైర్ అయ్యామో ఆ ఊరి మధ్యన, ఆ ప్రజల మధ్యన, ఆ పిల్లల మధ్యన జరుపుకోవడం అనేటటువంటిది చాలా అవసరం. మనకి చాలా అనుకూలమైన ప్రదేశాలు ఉండొచ్చు. వెంకటేశ్వర స్వామి ప్రతి చోట ఉన్నా తిరుపతి ఎందుకు వెళ్తామంటే ఆ స్థలానికి ఉండే ప్రాముఖ్యత అలాంటిది.
మరి నాకు ముందు మాట్లాడినటువంటి పెద్దలంతా చెప్పారు ఈ 2 ఏళ్ల కాలంలో చివరి 2 ఏళ్ళు అంటే జనరల్గా టీచర్లకు రిలాక్స్ అయిపోయే టైము. అలాంటిది ఆయన 2 ఏళ్ల కాలంలోనే ఇంతగా బ్యాటింగ్ చేశారంటే టెయిల్ ఎండ్ పీరియడ్లో. ఇక ఆయన ఓపెనర్గా వెళ్ళినప్పుడు ఎలా బ్యాటింగ్ చేశారో వాళ్ళ పిల్లలు చెప్పారు. నాకు ఆయనతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఏంటంటే మేము ప్రతి సంవత్సరం కాకినాడలో ఒక 42 రోజుల పాటు టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్కి ఆయన నేను ఇన్స్ట్రక్టర్స్గా ఉంటాం. సైకాలజీ, ఆయన సైకాలజీ ఇన్స్ట్రక్టరు, కానీ అన్ని సబ్జెక్టులకి ఆయనే పేపర్లు తయారు చేస్తారు, క్వశ్చన్ పేపర్స్. అన్ని సబ్జెక్టులకి ఆయనే మెటీరియల్ ఇస్తారు. ఆ మెటీరియల్ ఇచ్చేటప్పుడు దాన్ని ఆయనే జెరాక్స్ తీసుకొని ఇస్తారు. రాత్రి 11-12 గంటల వరకు జెరాక్స్ దగ్గర ఉండి మేము జెరాక్స్ పిల్లలకి చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే ఒక 100 పేజీలు ఉంటే బయట మీకు 200 రూపాయలు అవుతుంది. మా రామ్మోహన్ గారు దాన్ని 100 రూపాయలకే మీరంతా కొనుక్కోలేరు కాబట్టి 100 రూపాయలకే ఇస్తారు. మీరు 99 రూపాయలకి వచ్చినా బయట తీసుకోవచ్చు, మా దగ్గరే తీసుకోవాలని లేదు. మేము మెటీరియల్ ఇస్తాం, మీరు 99 రూపాయలు బయట తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు అని మేము అనౌన్స్ చేస్తాం. సరే లేదండి మేము అన్ని చోట్ల కనుక్కున్నాం, 100 రూపాయలకి తీసేవాళ్ళు ఎవరు లేరు అంటారు. ఆయన మెటీరియల్ తెచ్చి చేతికి ఇచ్చి 50 రూపాయలు తీసుకుంటారు. అసలు అంత తక్కువ రేటుకి జెరాక్స్ తీసేవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడున్నారో ఆయనకు తెలియదు, మనకెవరికి తెలియదు. అంతేకాకుండా నాకు ఎస్టీయు నాయకుడిగా ఉన్నప్పుడు మరి ఆయన కూడా వచ్చారంట. మరి ఆయనకు కూడా ఎప్పుడూ మేము ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలియజేసుకోలేకపోయాం. ఈ సందర్భంగా తప్పనిసరిగా తెలియజేసుకోవాలి. ఎస్టీయు జిల్లా బాధ్యతలు చేస్తున్నప్పుడు చాలా మెటీరియల్ జెరాక్స్ తీయవలసి వచ్చేది, రిపోర్ట్లు తీసుకోవాల్సి వచ్చేది. మరి ఆయన చేతికి ఇస్తే వెళ్ళాల్సిన పని కూడా లేదు, ఆ రామచంద్ర బుక్ స్టోర్స్లో ఇచ్చేయండి అనేవారు. మళ్ళీ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలంటే మీకు ఎందుకు అయ్యాక నేనే ఫోన్ చేస్తాను కదా, మళ్ళీ రామచంద్ర బుక్ స్టోర్స్లో కలెక్ట్ చేసుకుంది. అమౌంట్ సంగతి ఏంటి తర్వాత చూద్దాంలే నేను చెప్తాను కదా అనేవారు. మళ్ళీ ఆయన బతిమలాడి గుర్తు చేసి ఆయనకు పే చేసేస్తారు, మనం మర్చిపోతారు. మరి అంత అభిమానంగా చెప్పారు, జోసెఫ్ గారు చెప్పారు, మిత్రులందరూ చెప్పారు. ఆయన బ్యాగుల్లో ఈ 42 రోజుల్లో మండు వేసవి మేము విపరీతంగా టైర్ అయిపోతూ ఉండేవాళ్ళం. ఆయన్ని తిట్టాలి, ఎందుకంటే రాక్షసుడు అనేది ఒకవేళ చెడ్డ పేరు అయితే కనుక అది తిట్టు. నేను ఆయన్ని రాక్షసుడు అని పిలుస్తాను. రాక్షసులకి సాయంత్రం అయ్యే కొద్దీ వాళ్ళని నిశాచరులు అని కూడా అంటారు, బలం పెరుగుతుందంట. అందువల్ల రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు సూర్యాస్తమయం అయ్యేలో ఫినిష్ చేసేయాలి, లేకపోతే వాడికి రెట్టింపు అయిపోతుంది. మీరు కూడా అంతే. ఉదయం 8 గంటలకి వచ్చి అసెంబ్లీకి వచ్చి, ఉదయం 8 గంటలకి అసెంబ్లీకి వచ్చి సాయంకాలం 4 గంటలకు కూడా ఆయన పని ఆయన చేసుకోవడం కాదు. మీరు ఎవరు నమ్మలేని విషయం ఏంటంటే మా టీచర్లు అందరూ మేమేమీ సిగ్గుపట్టలేదు, మా పేపర్లు మేము దిద్దుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. చాలా కష్టపడి మంచి టీచర్లు అందరూ కొంచెం టైంలో చేసేస్తారు, కొంచెం కష్టం కొంచెం లేట్గా చేస్తారు, ఎవరి పేపర్లు వాళ్ళే దిద్దుకుంటారు. ఇక సైకాలజీ పేపర్లు అంటే పెద్ద పెద్ద కట్టలు ఉంటాయి, కట్టలు ఇస్తారు వాళ్ళు పిల్లలు. అవి దిద్దడానికి మాకు కొంచెం అంతా చదవాలి, ఇంటికి తీసుకెళ్ళి 2-3 రోజుల్లో మేము కూడా తెస్తాం. ఆయన మరుసటి రోజు కల్లా కట్ట తెచ్చేసి ఇంకేమైనా అక్కడ కట్టలు మిగిలిపోతే ఈ కట్టలు కూడా పట్టుకెళ్ళిపోయి ఆయన దిద్దుకొని వచ్చేసి అందరి కట్టలు ఆయన దిద్దేస్తారు. మహాతల్లి మరి ఆవిడికి కూడా నమస్కారాలు తెలియజేయాలి. మీకు తెలుసో తెలీదో ఆయన మంచి వంటగాడు కూడా. ఆదివారం వస్తే టీటీసీ సెంటర్లో అందరికీ పండగే. 9 గంటలకి అసెంబ్లీ. మేమంతా 9కి వచ్చేవాళ్ళం. మేము చేసే పని ఏంటి, గబగబా రెడీ అయ్యి ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ పెట్టి తినేసి రావడమే. కానీ ఆయన మాకంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు వచ్చేవారు. ముందు వచ్చినప్పుడు ఏం తెచ్చేవారు, బొప్పాయి మొక్కలకు బజార్కి వెళ్ళి కాయలు కోసి ఆ ముక్కలు ఒక దాంట్లో, చల్లటి మజ్జిగ ఒక దాంట్లో, మటన్ వండుకొని ఒక దాంట్లో మమ్మల్ని అందరినీ భోజనానికి ఉండమనేవారు. ఉండేవారు. నేను కొంచెం బయట తినాను కాబట్టి పాపం ఎప్పుడు రుచి చూడాల, మరి తప్పనిసరిగా చూపించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తికి ఎంత ఎనర్జీ ఉంటుందా, ఎంత శక్తి ఉంటుందా, కుటుంబంలో ఎంత సహకారం ఉంటుందా. మరి ఆయన చేసిన దానికి ఆయన పిల్లలంతా చెప్పారు. వాళ్ళ పిల్లలు కూడా నాకు తెలుసు బాగా. పెద్దమ్మాయి బహుశా తల్లి పోలికి వచ్చి ఉంటుంది, చాలా సౌమ్యురాలు,
మాట బయటికి వినపడదు. ఇక చిన్న ఆవిడ అయితే కనుక ఆవిడకి మైక్ అక్కర్లేదు. ఆవిడ ఎలక్యూషన్కి వస్తే హై స్కూల్ లెవెల్లో చాలా వాటికి నేను జడ్జిగా ఉన్నాను అనమాట. ఇక మిగతా వాళ్ళకి చెప్పేవాళ్ళం మనం సెకండ్ థర్డ్ డిసైడ్ చేసుకోవాలి, ఫస్ట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అద్భుతమైన గొంతు, సబ్జెక్టు తో తను ఉండేది. మరి మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకా అదృష్టం ఏంటంటే మరి ఇద్దరు అమ్మాయిలే అయితే ఇక హ్యాపీ, గొడవలు ఉండవు, ఇద్దరు అల్లుళ్ళు బాగా చూసుకుంటారు. చెప్తారు కదా మా అల్లుడు చాలా మంచివాడు, ఎందుకంటే మా అమ్మాయి ఎలా చెప్తే అలా వింటాడు, మా అబ్బాయే పనికిమాలినోడు, ఎందుకంటే వాళ్ళు ఆవిడ చెప్పినట్టు వింటాడు. కాబట్టి అల్లుళ్ళు అందరూ మంచివాడు. ఆయనలాగే నాకు కూడా ఒక్క ఆయనే అల్లుడు, ఆయన కూడా మంచి ఆయనే. రామ్మోహన్ గారు సాక్షి జీవితం అనే మాట పెద్దలంతా అన్నారు, నేను అనను. ఎందుకంటే నా దృష్టిలో సాక్షి జీవితం అనేది ఏమి ఉండదు, లైఫ్ కంటిన్యూ అవుతుంది అంతే. పెద్ద ఆయన మాట్లాడారు, మన ముందు ఉన్నారు, ఆయన కూడా 60 పైన ఉంటాయి. ఆయన ఏమి 60 దాటాక నేను నిన్నటి వరకు పొలం వెళ్ళాను, వ్యవసాయం చేశాను, లేకపోతే ఊరు ప్రజల కార్యక్రమాల్లో పాల్గొన్నాను, నాకు 60 నిండాయి కాబట్టి రేపటి నుంచి నేను విశ్రాంతి తీసుకుంటానని అనరు. 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా ఒప్పుకున్నంత వరకు పనిచేస్తాను. నా దృష్టిలో మనం పని చేసినంత వరకు బతుకుంటాం, పని ఆపేస్తే కనుక అప్పుడు ఇక మూలన పడతాం. మీ కార్ అయినా అంతే, సైకిల్ అయినా అంతే, బైక్ అయినా అంతే. మీరు రోజు వాడితే పని చేస్తుంది, ఎంతకాలం అయినా పని చేస్తుంది, దానికి ఏం వయసు ఉండదు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. 61 తర్వాత 62, 62 తర్వాత 63 వస్తుంది. మమ్మల్ని 58కి రిటైర్ చేసి ఉంటే ఈ పాటికి మేము అంత ముసలివాళ్ళు అయిపోయి ఉండేవాళ్ళం. 62కి రిటైర్ చేశారు కాబట్టి ఇంకా ఎవరు అంటున్నారు మీరు రిటైర్ అయినట్టు లేరండి అని. నేను గ్యారంటీ చెప్తున్నాను, నేను ఆయన కూడా ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా మీ చేత ఆ మాట అనిపించుకుంటాం, మీరు రిటైర్ అయినట్టు లేరు. పని చేస్తూ ఉండాలి, చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రామ్మోహన్ లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమైనటువంటి వ్యక్తులు. టీచర్ అనేది నా దృష్టిలో పూర్వజన్మ సుకృతం వల్లే వస్తుంది. మేమంతా టీచర్ కావాలని కోరుకుని అయిన వాళ్ళం కాదండి. నాలో చాలామంది నాకు తెలుసు 90% టీచర్ కావాలని ఎవరైనా కోరుకోవాలా. మేము బ్యాంకు గుమస్తాలు అవ్వాలి, లేకపోతే ఇంజనీర్లు అవ్వాలి అనుకొని ఉంటాం, డాక్టర్లు అవ్వాలి అని. టీచర్ అయ్యాక వృత్తిని ప్రేమించడం మొదలుపెట్టాం. ఎంతగా ప్రేమించాము అంటే బహుశా మాకు టీచర్ వృత్తి తప్ప ఇంకే వృత్తి సూట్ కాదేమో అనే స్థితిలో ఆ వృత్తిని ప్రేమించాం. అందులో మన రామ్మోహన్ గారు కూడా ఉంటారు. మరి ఆ గౌరవమే ఆ ప్రజలలో ఆయన మమేకమైనటువంటి తీరే ఇవాళ ఆయన్ని మన మధ్యన ఎంత మండు టెండల్లో కూడా ఇంతమందిని గ్యాదర్ చేసి ఇక్కడ సుదూర ప్రాంతాల్లో ఒకే ఒక్క బస్సు ఉంది కాకినాడలో, ఎలాగోలా కష్టపడి పట్టుకొని వచ్చాం. మళ్ళీ ఎప్పుడంటే 4 గంటలకు వస్తుంది అన్నారు. ఈలో 4 గంటల వరకు ఉంటే ఇబ్బంది లేదు, లేకపోతే ఈ లోపల ఎవరొకరితో పాటు వెళ్ళాలి. ఒక మంచి వ్యక్తి సన్మానంలో ఇంకో మాట కూడా తప్పనిసరిగా చెప్పాలి. రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఎంత దూరమైనా నేను వెళ్తాను. ఎందుకంటే ఒక 40 ఏళ్ళు 35 ఏళ్ళు పనిచేశాక ఒక అద్భుతమైన రోజు అది. మనం ఆ వృత్తి నుంచి బయటికి పంపించే రోజు. వెళ్ళాలి, 4 మాటలు చెప్పాలి, మళ్ళీ ఆయన 4 మాటలు చెప్తారు, వినాలి, ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు, మనం తెలుసుకోవాలి, అభినందనలు తెలియజేయాలి. ఎంత దూరమైనా పరిగెట్టుకొని నేను వెళ్తాను, నేనేం కష్టమని అనిపించుకోలేవు చెప్తున్నాను. కానీ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి, పైగా నన్ను గుర్తుపెట్టుకుని ఆయనకి చాలామంది గొప్ప గొప్ప స్నేహితులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వాళ్ళందరిలో నన్ను కూడా గుర్తుపెట్టుకొని రిటైర్ అయిపోయినా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దినటువంటి ఆయన విద్యార్థులు, మరి అలాగే ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్, ప్రతి ఒక్కరికి, పాఠశాల సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా రామ్మోహన్ గారితో మీకున్న అనుభవాన్ని తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్.